ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మీరు లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడు ఒక ఫ్రేజ్ అనేది మీ నోట్లోంచి వచ్చింది అనమాట. యూనివర్స్ అనేది ఇప్పుడు మీతో మాట్లాడుతూనే ఉంటుంది, బట్ మీరు వింటున్నారా లేదా అది ఇంపార్టెంట్. యూనివర్స్ మాత్రం ఎప్పుడు అటైన్ అయ్యే ఉంటుంది అనేది. సో ఇన్ దట్ కేస్ చూసుకున్నట్లయితే అందరితో కూడా యూనివర్స్ అనేది కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ సమ్హౌ మనం ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం, లేకపోతే ఆ సైన్స్ మనకు ఎందుకు తెలియట్లేదు, ఆ సంకేతాలు కానీ లేకపోతే చాలా చాలా విషయాలు ఉంటూ ఉంటాయి లైఫ్లో. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఇన్ కేస్ మనం అటైన్ చేయగలిగితే? ఎలా అటైన్ చేయాల్సి ఉంటుంది? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో దీనికి మనం ఎగ్జాంపుల్ డాగ్స్ ని తీసుకోవచ్చు. సో మనకి తెలుసు వాటికి సూక్ష్మంగా గమనించే శక్తి ఉంది అనేసి. అంటే వాసన పసిగట్టి దొంగలు ఎవరు అని చెప్పేస్తుంది. ఆ బ్లడ్ స్మెల్ చూసి చెప్పేస్తుంది. లేదంటే వాళ్ళ ఓనరు, అంటే వాళ్ళ ఓనర్ అనే కాదు, దానికి సంబంధించిన పర్సన్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు ఉన్న అది పసిగడుతుందంట. అంటే దానికి అంత సూక్ష్మ ఏమంటారు గమనించగలిగేటువంటి ఒక అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది ఒక కుక్కకు ఉంది. సో హార్డ్లీ ఒక 8 to 12 years బతికే ఒక కుక్కకే భగవంతుడు అంత స్కిల్స్ ఇచ్చుంటే, మనం ఒక 100 ఏళ్ళు బ్రతికే ఒక జీవికి ఇంకెంత స్కిల్స్ ఇచ్చుంటాడు. కానీ మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు అంటే మనం దద్దమ్మలను మనం చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ చేసేస్తారు కదా. నువ్వు ఒక చవటవి, దద్దమ్మవి అని నాన్నమ్మలు, అమ్మమ్మలు, అమ్మలు, నాన్నవి, నువ్వు ఎందుకు పనికిరావురా, నువ్వు మొద్దోడివి, నువ్వు మొద్దు దానివి, నువ్వు పనికి మాలిన దానివి, ఇలాగా చిన్నప్పటి నుంచి మనకి ప్రోగ్రామ్ చేసి 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 అవును కదా వాళ్ళు చెప్పేది నిజమే అని మనం కూడా బిలీవ్ చేసేసాం. నేను ఒక శుద్ధ దండగా, నేను వేస్ట్, నాకు అసలు ఏమీ తెలీదు అనేసి మనమే బిలీవ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనకి అటువంటి గ్రహించగలిగే ఒక శక్తి మన లోపలే ఉంది అనే విషయము మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా బోటి లాంటి వాళ్ళు వచ్చి చెప్తే కానీ తెలీదు, చెప్తే కూడా జనాలు నమ్మరు. ఏదో పిచ్చివాగుడు వాగుతుంది, ఇంకేదో పని లేదు అనేసి నన్ను సెవెన్ టీవీని కూడా చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు అలా బ్లేమ్ చేస్తున్నారంటే వాళ్ళ మీద జాలి వస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంత అమాయకులుగా ఉన్నారు అనేసి. ఎందుకంటే ఒకరు వాళ్ళ ఒక జ్ఞానాన్ని వచ్చి మనకి ప్రజెంట్ చేస్తుండేటప్పుడు ఒక కృతజ్ఞత భావం అనేది ఉండాలి. అటువంటి కృతజ్ఞత కూడా వాళ్ళకి నేర్చుకోలేదు అంటే సో సారీ ఫర్ దెమ్. పాపం అటువంటి రాంగ్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు పుట్టి పెరిగారు తెలియకుండా. సో ఐ థింక్ ఐ బ్లెస్ రియలీ తెలుగు ఆడియన్స్. వాళ్ళందరూ కూడా మంచిగా ఏమంటారు పరిణితి చెందాలి, ఆత్మోన్నతి జరగాలి, సోల్ ఎవల్యూషన్ జరిగి వాళ్ళని అందరికీ కూడా ఒక ఎన్లైటన్మెంట్ అనేది జరిగితే మాత్రం విరాట్ సో చాలా బాగుంటుంది. వాళ్ళకి నచ్చిన లైఫ్ని బ్రతుకుతారు, పీస్ఫుల్గా బ్లిస్ఫుల్గా అటువంటి లైఫ్ అనేది బ్రతకొచ్చు. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, దట్ ఈస్ మన యూనివర్స్ ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది, బట్ మనం వినగలిగేటువంటి ఒక శక్తి ఉండదు అనే మాటికి వచ్చాము. అంటే అసలు లెట్స్ సే ఒక మనిషి ఉన్నాడు, ఓకే, ట్రాఫిక్లో ఏదో చెప్తూ ఉంటాడు, చిన్నగా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, మేబీ సమ్ అనౌన్స్మెంట్ ఆర్ సంథింగ్. మైక్ లేదు తన దగ్గర, చిన్నగా నోట్లో చెప్తూ ఉంటాడు. ట్రాఫిక్లో ఈ సౌండ్ ఆ సౌండ్, ఈ కార్లు ఆ కార్లు, ఫుల్ హడావిడి. ఇంకేమైనా వినిపిస్తుందా? వినిపించదు కదా. అదే నువ్వు గుడికి వెళ్ళావు, గుడిలో ఒక పూజారి ఉంటాడు, పూజారి నిదానంగా మంత్రాలు చెప్తూ ఉన్నాడు, కానీ మనందరూ వినగలుగుతామా? అక్కడ కూడా జనాలు ఉంటారు. ఎందుకు? నిశ్శబ్దం ఉంటుంది. సో నీకు ఇక్కడ నిశ్శబ్దం ఉందా? ఇస్ దేర్ ఎనీ సైలెన్స్ ఇన్ యువర్ లైఫ్? నిశ్శబ్దం లేదు. ఏం చేస్తుంది? మేబీ ఇక్కడ నోరు నిశ్శబ్దం పాటించవచ్చు, సైలెన్స్. మైండ్లో ఎక్కడ నిశ్శబ్దం ఉంది? ఎప్పుడు శబ్దం చేస్తూనే ఉంది. అంటే ఏంటి? మైండ్ ఈజ్ వాండరింగ్. WANDERANG, వాండరింగ్. కొత్త విషయాలు మీరు తెలుసుకోండి. సో నన్ను చెప్తా అంటారు కదా మీరు తెలుగులో మాట్లాడండి, నేను మీకోసం తెలుగులోనే మాట్లాడతాను, మీరు కూడా ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి. సో ఎప్పుడైతే మనం కొత్త భాష కొత్త పదాలు నేర్చుకుంటామో మనం మైండ్ ఎదుగుతుంది. మనం ఒకటే ఎప్పుడు పాత చింతకాయ పచ్చడే ఉన్నట్లు ఉండకూడదు.
కొత్త విషయాలు తెలుసుకున్నాము, కొత్త పదాలు తెలుసుకున్నాము అంటే మనం నిజంగా చాలా ఎవాల్వ్ అవుతూ ఉంటాం. సో వాండరింగ్ అంటే ఏంటి అంటే మైండ్ వాండరింగ్ అంటారు. మైండ్ వాండరింగ్ అంటే ఎప్పుడు పరధ్యానంలో ఉండడం. ఏంటి పరధ్యానంలో ఉన్నావు, బాడీ ప్రెజెంట్ మైండ్ బాడీ ప్రెజెంట్ ఉంటుంది, మైండ్ అబ్సెంట్. మన క్లాస్ టీచర్ ఎప్పుడు చెప్తానే ఉంటారు, స్టూడెంట్స్ బీ ఫోకస్, బీ అవేర్. మీరు అంతా కూడా ఎప్పుడు బాడీ ప్రెజెంట్, మైండ్ ఏమో అబ్సెంట్ అనేసి. అంటే ఏంటి, మనం ఇక్కడ ఉన్నాం అంతే, బట్ మన మైండ్ ఏంటి, అమ్మ ఏం వంట చేస్తుంది, లేదా నా ఫ్రెండ్ ఏం గేమ్ ఆడుతున్నాడు, వీడికి ఎంత డబ్బులు వచ్చింది, సో నా గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఈ ఆలోచనలతో చుట్టూ ముట్టాడిపోయింది. సో మీ మైండ్లో ఇంత నాయిస్ ఉండేటప్పుడు మీకు ఆ డివైన్ చెప్పే కమ్యూనికేషన్ ఎలా వినపడుతుంది? సో ఎప్పుడు మనకి వినగలగచ్చు అంటే వెన్ వీఆర్ మెడిటేటింగ్. అందుకే చెప్తాను నేను, అట్లీస్ట్ 10 minutes సైలెన్స్ ఇన్ ద మార్నింగ్, 10 minutes సైలెన్స్ ఇన్ ద నైట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ని చూసారు అంటే మనం ఏ పొద్దు లేస్తామని కాదు. చాలామంది ఏం చెప్తారు అంటే బ్రహ్మముహూర్తంలో లేసేయండి అంటే ఓకే, లేసి ఏం చేయాలి? లేవడం ఎప్పుడు లేసామనేది ఇంపార్టెంట్ కదా, లేసాక ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. లేసావు, కూర్చొని నువ్వు కబుర్లు చెప్పుకోవడము, టీవీ చూస్తున్నావు, న్యూస్ పేపర్ చదువుతున్నావు, ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? కోడి కూడా లేస్తుంది పొద్దున్న, నువ్వు కూడా లేస్తున్నావు, ఏంటి ప్రయోజనం? లేసాక ఏం చేస్తున్నావు? లేసాక కామ్గా అసలు ఓకే, ప్రపంచంలోని చెత్త న్యూస్ అంతా మనకు కావాలి. పక్కింటోడు ఏం జరిగింది, ఆంధ్రాలో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, నీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలీదు. నువ్వు వచ్చింది పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానిక, నీ బతుకును నువ్వు ఉద్ధరించుకోవడానిక? మళ్ళీ మన బతుకు వచ్చేసరికి అరే నా దగ్గర డబ్బులు లేదు, ఇది లేదు, అది లేదు. ఎక్కడుంటుంది నీ సమయం అంతా వేరే వాటి మీద నువ్వు కేటాయిస్తుంటే? మనందరికీ కూడా ఒకటే ఉంది, 24 hours ఉంది. నాకైనా, నీకైనా, నరేంద్ర మోడీకైనా, ఇంకొకరికైనా కూడా. కానీ మనం ఆ టైంని సరిగ్గా ఎలా యూటిలైజ్ చేస్తున్నాము అనే దాని మీద ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటి, వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. నేను ఎలా గ్రో అవ్వాలి, నా లోపల ఉండే లోపాలు ఏంటి? మనకు అసలు లోపాల గురించి మాట్లాడుకోవడం అంటే ఇష్టం ఉండదు. మన లోపాలు మనకు తెలియాలి, తెలిస్తే దాన్ని ఎలా సరి చేసుకోవాలో తెలుస్తుంది. తెలియకపోతే నా లోపల ఎన్ని ఉండేది అంటే భయంకరంగా, అంటే ఇప్పుడు లేదని కాదు, స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా లోపాలు ఉంటాయి. అంటే మనకు కోపం రావడం, ఫ్రస్ట్రేట్ అయిపోవడం, ఇంపేషెంట్గా ఉండడం, ఇలాంటివి ఎన్నెన్నో ఉంటుంది. మనం అది తెలుసుకోవాలి, దాని మీద వర్క్ ఆన్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, నా భార్యకు చిరాకు వస్తుంది, నా మొగుడు ఇలా బిహేవ్ చేస్తాడు, మా అత్త ఇలా అంటే ఎంతసేపు వేలు ఇలా పోతుందే కానీ ఇలా చూసుకోము మనం. సో మనకి కరెక్ట్ చేసుకోవడానికి ఎక్కడ టైం దొరుకుతుంది? సో ఒక 10 minutes కళ్ళ మూసుకొని మీ గుండె చప్పుడిని వినండి. ఏం చెప్తుంది, అది అసలు ఫాస్ట్గా కొట్టుకుంటుందా, నిదానంగా కొట్టుకుంటుందా? అది కొట్టుకునే విధానంలో తెలిసిపోతుంది మీరు ఎంత స్ట్రెస్గా ఉన్నారు, లేదంటే ఎంత పీస్ఫుల్గా ఉన్నారు. అది రిథమిక్గా ఉంది అంటే యు ఆర్ పీస్ఫుల్, మీరు హెల్తీగా ఉంటారు. అది రిథమిక్గా లేకోకుండా చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం, హైపర్ టెన్షన్ అంటే ఏంటి, వాళ్ళ లైఫ్ ఏదో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఇది చాలా స్లోగా కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు డిప్రెస్డ్, అంటే హోప్ లేదు జీవితంలో, నా బతికింతలే అని వాళ్ళకి లో బీపీ వస్తుంది. సో ఇలా ఉండకూడదు. లైఫ్ని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. నా జీవితానికి నేనే సృష్టికర్త, ఇదే బ్రహ్మ విద్య. సో ఎప్పుడైతే ఇలాగ చేస్తామో మన యూనివర్స్ చెప్పే మాటలన్నీ కూడా మనకి వినిపిస్తుంది. విరాట్, ఇంత క్లుప్తంగా ఈ సబ్జెక్ట్ గురించి మేము అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అలాగే వీటికి సంబంధించి మరింత అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక ఫ్రీ వెబినార్ అయితే మ్యామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నట్లయితే కామెంట్ సెక్షన్స్లో గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ వెబినార్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.